మదర్స్ డే సందర్భంగా ఈరోజు పబ్లిక్ టాక్. అమ్మ గురించి ఏది చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో భాష ఏదైనా ప్రాంతం ఏదైనా అమ్మ అమ్మే. మరి అలాంటి అమ్మకి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రాధాన్యత దక్కుతుందా? మరి చూద్దాం ఈరోజు పబ్లిక్ టాక్లో అమ్మల గురించి పిల్లలు ఏం చెప్తున్నారు తెలుసుకుందాం, వచ్చేయండి. ఈ వయసులో కూడా నువ్వు కష్టపడుతున్నావు, ఎందుకని? కష్టపడుతున్నమ్మా, ఏం చేస్తాం, ఎవ్వరు పెట్టేటోళ్ళు ఉన్నారు. ముగ్గురు పనికోతే ఖాళీకి మొగని పింఛన్ లేదు. నీ కొడుకు ఏమైనా జాబ్ చేస్తే ఇంటికాడ ఉండాలనుకుంటున్నా? లేదు, ఏం లేదు బిడ్డ. 2 పెళ్ళిళ్ళు చేస్తే 2 పిల్లలు. మా అమ్మ చిన్నప్పుడు చనిపోతే మా ఇంకొక అమ్మ మమ్మల్ని పెంచింది పెద్ద చేసింది. మేము మా మధ్యలో కేసు. మనతో పాటు ఒక అమ్మ ఉంది. ఆ అమ్మని అడిగి అసలు ఈ వయసులో అమ్మ పూలు కట్టుతూ కుటుంబాన్ని పోషిస్తుంది, అసలు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది అమ్మని అడిగి తెలుస్తుంది. అమ్మ, ఈ వయసులో కూడా నువ్వు కష్టపడుతున్నావు, ఎందుకని? కష్టపడుతున్నమ్మా, ఏం చేస్తాం, ఎవ్వరు పెట్టేటోళ్ళు ఉన్నారు. ముగ్గురు పిల్లలు. మొగని చూస్తే అక్కడ పనికోతే ఖాళీకి మొగని పింఛన్ లేదు. మాకు 5 ఎకరం పొలం లేదు. అత్తమ్మ సంపాదించిన ఆస్తి లేదు. ఆనత్తమ్మ సంపాదించిన ఆస్తి ఉంటే ఇంత అమ్ముకొని ఇల్లు బుల్లు కట్టుకుంటాను. ఏది లేదు. ఇప్పుడు ఊళ్ళో కొనని కొత్త అన్ని ధరలు ఎక్కువైనాయి. ఇప్పుడు ఇంత బేసీలు చెప్పుకున్నా దానికి బిల్లే ఇస్తలేరు. బిల్లు లేదు, అది లేదు. హైదరాబాద్లో ఇల్లు లేదు, ఊరికాడ ఇల్లు లేదు. ఇప్పుడు నీకు 3 పిల్లలు. పిల్లలకు పెళ్లి చేసినావా? ఒకరిని పెళ్లి చేసినా ఇంటి ముందర నీళ్ళు కొనిస్తారు. ఆ నీళ్ళు కొని బొర్ర పెట్టి కాలువలకి వేస్తామంటే కూడా వాళ్ళు భూములు జాగా తోనిస్తలేరు. ఇప్పుడు నీకు 3 పిల్లలైనా నువ్వు వచ్చి ఈ వయసులో మంచిగా పని చేసుకుంటున్నావు, మరి నీకు అనిపించలేరే నా పిల్లలు నాకు ఆశీర్వాదాలు అనిపిస్తుందమ్మా? ఇంకా అదే ఆస్తి, ఇంకా అదే పిల్లలు అని అనుకుంటున్నా. వాళ్ళు కష్టం చేసుకోవాలి, ఇంకా మేము కష్టం చేసుకోవాలి. నెల వచ్చే వరకు 10,000 రెంటు, ఒక రూమ్ 6,000 7,000 రెంటు. ఆ రెంట్ కట్టుకోవాలి, పిల్లలు పెట్టుకొని బతకాలి. ఇంకా నువ్వు ఒక తల్లిగా అరే నా పిల్లలు నన్ను ఇంటికాడ నుంచి చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది చెప్పు? అనిపిస్తుంది, కానీ ఆ పిల్లలు మట్టుకు ఎట్లా చేస్తారమ్మా? 10,000 రెంటు, ఆ పిల్లలు తిండి, నెల వచ్చే రకాల ఖర్చులు ఎట్టుండే చెప్పు. ఇప్పటి నుండి మన ఇంటికాడ వస్తుంటే అందుకనే కష్టం చేసుకోవాలి. ఏ ఊరు నుంచి వస్తావమ్మా నువ్వు? ఇన్నెరమతున్నారని ఉంటాం. ఎన్ని గంటలకు వస్తావు ఈ మార్కెట్కి? 7 గంటలకు వస్తాం, మళ్ళీ రాత్రి 7కి వస్తాం. ఇంత బువ్వ బుద్ధి తీసుకొచ్చుకుంటాం, ఇక్కడ కూర్చొని తింటాం. ఎండకు ఇవి అల్లుకుంటా చేసుకుంటాం, ఇంకా అమ్ముకుంటాం. ఎట్లా నీ మీద ఆధారపడి బతుకుతుందని ఫ్యామిలీ అంతా? ఆధారం ఏం లేదు, నా పిల్లలు చేసుకొస్తుంది, నేను ఇంత చేసుకుంటున్నా. ఇంకా ఆయనకు ఇంకా పింఛన్ లేదు. ఇంకా ఆయన ఇంత పొద్దుముంగితే ఆయన ఇంత తావడ కావాలి. ఇంకా 10,000 రెంటు తిననీకే ఊకనే అవుతుంది అమ్మ, అన్నీ చేసుకుంటున్నాం. ఒక తల్లిగా ఇంటికాడే ఉండాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి ఏమనుకుంటావు నువ్వు? రోజు తల్లికి 3 పిల్లలు తల్లివి కదా, ఎంత కష్టపడి అంటే ఎన్ని కష్టాలు పడ్డావు? మస్తు కష్టాలు పడి హైదరాబాద్ వచ్చిన. ఏ ఊరు అసలు మీది? మా ఊరా పానగాళ్ళు మండలము, నిజామాబాద్ మా ఊరు. నువ్వు కష్టాలు పడ్డావు, ఏం పడ్డావు చెప్పమ్మా? ఎట్లా పెంచినావు నీ పిల్లల్ని? నువ్వు ఇన్స్పిరేషన్ అవ్వాలి అందరికి. 3 పిల్లల్ని పెంచినాను అన్నావు కదా కష్టపడి. అదేదో ఊరు నుంచి, ఏ ఊరు నుంచి వచ్చావు ఏంటి ఒకసారి చెప్పు మన ప్రేక్షకులందరి కోసం. ఎట్లా పెంచినాం అంటే ఇంకా చిన్నప్పుడు ఇంకా పిల్లలను ఇంకా పెంచుకున్నాం. అట్లనే కూలి నాలు చేసుకొని, నా పిల్లల బడి చదివించుకోకుండా ఇంత పని చేయించుకొని, పిల్లలకు ఒక కూలి, నాకు ఒక కూలి, అడిగిలో పని చేయించుకొని అని ఇట్లా చేసుకొని బతికినాం. పిల్లలని ఇట్లా వేసి పిల్లల పెద్ద చేసుకున్నాం. చదివించినావమ్మా? పెద్ద పిల్లాడు 15 చదివి డిగ్రీ అయిపోయింది, నడిపోడు 12 అయిపోయింది. చిన్న పిల్లగాడు ఉంటే 8 చదివి ఆడు పని చేసాడు. ఆడు ఇంకా పోవట్లేదు బడికి. మనతో ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ ఉంది. ఆవిడ దాదాపు ఒక 60-70 సంవత్సరాలు ఉంటుంది. ఈ వయసులో కూడా ఆకుకూరలు అమ్ముతుంది. అసలు ఈ వయసులో కూడా ఆవిడ ఈ ఆకుకూరలు అమ్మి బతకాల్సిన అవసరం ఏందో కనుక్కుందాం. అమ్మ, ఏ ఊరు నుంచి వస్తావు? చేవెళ్ళ నుంచి వచ్చి రోజు ఆకుకూరలు అమ్ముతావు? కన్నంటాం, కొద్దిగా శుక్రవారం పోతాం. నీకు పిల్లలు లేరా? మరి పిల్లల దగ్గర ఉంటున్నావా? ఆడుతూనే ఉంటాం, ఒక కొడుకు బిడ్డ. మరి ఈ వయసులో కూరగాయలు అమ్ముకుంటున్నావు, మరి కొడుకో బిడ్డ కన్నా ఉండట్లేమ్మా? ఎవరింటి వాళ్ళు ఉంటారు. బిడ్డ ఇంటికి ఇచ్చిన పోయింది, కొడుకు ఇంకా పెళ్లి కాలి. ఇప్పుడు నువ్వు మరి ఎవరు చూసుకుంటున్నారు నిన్ను? నేనే ఉంటాను. మరి ఈ వయసులో కష్టపడుతున్నావు ఎట్లా మరి? దేవుడు ఉన్నాడు, దేవుడు బిడ్డ. ఎట్లా కొడుకు పెళ్లి చేసినావా? చేయలే.
కొడుకు పెళ్లి చేయాలా? మరి ఎట్లా నువ్వు ఈ రోజు ఆకుకూరలు అమ్మి సంపాదించే సరిపోతున్నాయి నీ ఫ్యామిలీకి? ఇక ఆయన ఆట నడిపిస్తాడు. ఏ ఊరు నుంచి? దగ్గర పట్ల ఊర్లో నుంచి వస్తావా, దూరం నుంచి వస్తావా? లే ఇక్కడ ఒక రోజుకి చెవలేదు బిడ్డ. ఈ వయసులో కూడా నువ్వు కూరగాయలు అమ్ముతున్నా అనిపిస్తుందా? అరే ఈ వయసులో అమ్ముతున్నాను, ఇంటికాడ ఉండి విషయాన్ని తీసుకోవాలి అనిపిస్తుంది అమ్మా? ఏమనిపిస్తుంది చెప్పు? నేను మన ఇంటికైనా ఉన్న బిడ్డ వేయాలి. వేయాలని నీ కొడుకు ఏమైనా జాబ్ చేస్తే ఇంటికాడ ఉండాలనుకుంటున్నా? లేదు, ఏం లేదు బిడ్డ. 2 పెళ్ళిళ్ళు చేస్తే 2 పెళ్ళాలు చచ్చిపోయింది. గుర్తగానే ఉన్నాడు, ఆట నడిపిస్తాడు. ఇప్పుడు నువ్వే కొడుకు చూసుకుంటున్నట్టు ఆట నడిపిస్తాడు. ఎట్లా సొంత ఇల్లేనా? కిరాయిలు ఎట్లా ఈ ఆకుకూరలు అమ్మితే రోజుకి ఎంత వస్తాయమ్మా? నాడు వస్తుందో నాడు పోతుంది బిడ్డ. మస్తు పిరిమైంది. 200 300 పడుతుంది కూర. దొరుకుతాయి 300 200 దొరుకుతాయి బిడ్డ. అబద్ధమేం చెప్పాలి. మనతో పాటు ఇక్కడ కూరగాయలు అమ్మే లక్ష్మి ఉంది. అసలు అమ్మ గురించి లక్ష్మి మాటలు తెలుసుకుందాం. అమ్మ అమ్మ గురించి చెప్పమ్మా. నీ అమ్మ ఎట్లా కష్టపడింది, నిన్ను ఎలా పెంచింది, నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చావు? మా ఊరు కాకర్లపాడు. మా అమ్మ నన్ను మస్తు కష్టపడి పెంచింది. మేము నలుగురము అమ్మాయిలం, 4 2 అన్నవాళ్ళు. అమ్మాయిలు 4? మా అమ్మకి అమ్మకి పెద్ద టాస్కే పెట్టారు. మేము 4 నేను చిన్న అమ్మాయిని. మా 3 అక్కల తర్వాత 2 అన్నయ్యల తర్వాత నేను చాలా గారాబంగా పెంచిరు. మొత్తం 6. మరి అసలు ఎట్లా అమ్మా నాన్న ఏం పని చేసేవాళ్ళు, మీరు మరి అక్కోళ్ళని ఎట్లా పెంచారు, ఎట్లా మీ అందరికి సెటిల్ చేసింది అమ్మ? మా అమ్మ కష్టపడి చేను పని కూలి పని చేసి మమ్మల్ని పెంచింది. మరి ఇప్పుడు ఎవరి కాడ ఉంటుందమ్మా? అమ్మ మా ఊర్లోనే ఉంటుంది, కాకర్లపాడు. మరి మీరందరూ అత్తగారులు ఊరికి పోయాక అమ్మ ఒక్కతే ఉంటుందా? మరి మీ అన్నయ్యలు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళని మరి మంచిగానే చూసుకుంటున్నారా? మీ అందరిని కష్టపడి పెంచింది మంచిగా చూసుకుంటాం. మేము మంచిగా చూసుకుంటాం, మా అన్నయ్యలు బాగా చూసుకుంటారు మా అమ్మ నాన్నల్ని. నీకెంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు. ఒక తల్లిగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అమ్మలకి? అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే. అమ్మ ఆయుష్ అంతా పోసి పిల్లల్ని పెంచుతుంది. మరి అలాంటి అమ్మ గురించి పిల్లల మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ ఒక అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ గురించి ఏం చెప్తా తెలుసుకో. అమ్మ హ్యాపీ మదర్స్ డే. ఒక తల్లిగా నీ గురించి, మీ అమ్మ గురించి చెప్పు. మా అమ్మ, మేము చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ లేదు. మా అమ్మ చిన్నప్పుడు చనిపోతే మా ఇంకొక అమ్మ మమ్మల్ని పెంచింది, పెద్ద చేసింది. మేము 18 మంది, మా నాయనకు 2 అమ్మలు, 18 మంది. ఆ 18 మందిమి మేము ఒక్కరింటికి పోకుండా మా నాయన పెంచగలిగిండు, పెళ్ళిళ్ళు చేసిండు. మా అన్నదమ్ములు కూడా పెళ్ళిళ్ళు చేసిండు. మేము ఒక రకంగా అందరూ ఒక్కరింటికి పోకుండా, ఒకరి చేనుకు పోకుండా మా చేనులో మేము చేసుకొని మేము బతికి ఇంతవరకు వచ్చినాం. నీకెంతమంది పిల్లలమ్మా? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. ఏం చేస్తున్నారు? వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన నేను. వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి 2, ఆమెకు ఒక కొడుకో బిడ్డ, ఈమెకు ఒక కొడుకు బిడ్డ. ఇంకా బాబుకి పిల్లలు కాలేరు. మరి ఎట్లా? మరి ఇప్పుడు నేను మంచిగానే చూసుకుంటున్నారు అందరూ? చూసుకుంటారు. ఎందుకు ఇక అమ్మ అంటే అత్తగారింటికి పోయినాక అమ్మని మర్చిపోతారులే, ఎవరు ఉండరు. అత్తగారింటికి పోయినంటే ఇక వాళ్ళ సంసారం వాళ్ళకు ఉంటుంది. మా అన్నని ఎవరు చూస్తారు? ఇప్పుడు నీ దగ్గర ఎవరు ఉండట్లే? కొడుకు ఎవరు ఉండట్లే? కొడుకుంటాడు, కొడుకు కోడలు ఉంటారు. బిడ్డలు ఎందుకు ఉంటారు? వాళ్ళకేం అవసరం? మరి కొడుకు మంచిగా చూసుకుంటున్నాడు కదా? కొడుకు మంచిగా చూసుకుంటాడు. కొడుకు మనం మంచిగా పెడితేనే కొడుకు మంచిగా చూసుకుంటాడు. మన మంచిగా పెట్టిన కొడుకు ఎందుకు చూస్తాడు? అంటే ఇప్పుడు ఈ వయసులో కూడా నువ్వు కష్టపడుతున్నావు, మరి ఇంటి దగ్గర ఉండొచ్చు కదా? మరి ఇంటి దగ్గర అంటే ఇక చేసిన పానం మూకుండదు. ఎవరు చేయమని మనకు చెప్పర్లే, కానీ చేసిన పానం మూకుండదు, చేస్తాం. అప్పుడు తల్లులకి, అప్పుడు జనరేషన్లో తల్లులకి, ఇప్పుడు తల్లులకి నువ్వు చూసిన డిఫరెన్స్ ఏందమ్మా? అప్పుడు అమ్మోళ్ళు అంటే ప్రేమ గల్ల, ఎంత తిన్నా తినకపోయినా బిడ్డే తిందువురా అని అడుగుతారు. ఇప్పుడు అత్తగారింటికి పోయినంటే బిడ్డలు ఎవరు తల్లులను కేర్ చేస్తలేరు. ఇక బిడ్డలు కూడా, తల్లులు కూడా అట్లే రకంగా తయారైంది. అయితే అమ్మల్లో మార్పు వచ్చిందంటావు? అమ్మల్ల మార్పు కాదు, బిడ్డల్లో మార్పు వచ్చింది. అమ్మల్ల మార్పు తేడా ఏముండదు. బిడ్డ మీద ప్రేమ ఖచ్చితంగా ఏ తల్లికైనా ఉడుతుంది, కానీ బిడ్డలకు ఉండదు. తల్లి మీద మా అమ్మ ఇట్లా పెంచింది కదా, ఇట్లా పెద్దగా చేసింది కదా, మేము ఎట్లా బతికినాము, ఎట్లా చేసుకుంటుంది, మా అమ్మ ఎట్లా పెద్దగా చేసింది మమ్మల్ని, మరి మా అమ్మ మీద ప్రేమ ఎందుకు రాదు మాకు అని వాళ్ళకు లేదు. మన మీద అర్థమైంది కదా, వాళ్ళకి లేదు. మా అమ్మ ఎట్లా చేసింది, మళ్ళీ మా నాయన పోయినా కానీ మా అమ్మ ఎట్లా చేసింది, ఎట్లా పెళ్లి చేసింది, కానీ వాళ్ళకు కూడా ఉండాలి. తల్లి అంటే ఏంది అని ఉండాలి.
భర్త మస్తు ఇది చేస్తాడు, ఎంత ఇది చేసినా కానీ మా అమ్మగారి తెలివి ఉండదా, ఉండాలి కదా, వాళ్ళకు లేదు. అట్లాంటి రకం వచ్చింది ఈ రోజులలో. కానీ పెంచిన అమ్మని పెళ్ళయ్యాక మర్చిపోతున్నారు అయితే. మర్చిపోతున్నారు, ఎసంటి బిడ్డ అయినా మర్చిపోతున్నారు. తల్లి అనే భావకము లేదు ఈ రోజులలో మాత్రం. అప్పుడు ఇప్పటికైనా మేము ఇంత 52 సంవత్సరాలు వచ్చింది కానీ మా అమ్మగారి ఇలాంటి ఎంత ప్రేమగా చూస్తాం ఇప్పటికైనా కానీ. ఇప్పటి వాళ్ళకు లేదు. మరి నీకు 2 ఆడబిడ్డలు, మరి ఎప్పుడన్నా వచ్చి చూసిపోతా ఉంటారా? చూస్తారు, ఎందుకు చూడరు, వాళ్ళ ఇష్టం. మనసు ఉంటే వస్తారు, లేకుంటే లేదు. మా ఇంటికన్నా ఉందిలే పండగ అంట. ఏ పండగ పిలిచినా కానీ మా ఇంటికన్నా ఉందిలే పండగ అంట. నువ్వు రోజు చూస్తూ ఉంటావు, నీ చిన్నప్పుడు అమ్మలందరూ మస్తు ప్రేమను పంచారు అన్నావు. ఇప్పుడు ఉరుకులు పరుగుల జీవితం, ఆడవాళ్ళు కూడా పని చేస్తేనే ఆ కుటుంబ పోషణ గడిచిద్ది. ఇప్పుడు ఏం మార్పు చూసావమ్మా? ఇప్పుడు ఏం మార్పులన్నీ అన్ని రేట్లు ఎక్కువైనాయి. అప్పుడు సంచులు ఎక్కడ చేసినా కానీ ఒకరికి గుప్పెడు పెట్టినాం కానీ ఈ రోజులలో ఇన్ని డబ్బులు తీసుకుపోయినాయి ఏం వస్తలేవు. మరి ఏడికి వెళ్ళి పెడతారు వాళ్ళు కూడా. సంసారం అయినాక పెండ్లమ్మ కూడా చేస్తేనే సంసారం నడుస్తున్నది. పెండ్లమ్మ కూడా చేయండి సంసారం వెళ్తలేదు కూడా. ఇప్పుడు 80 రూపాయల కిలో బియ్యం అయినా, మా చిన్నప్పుడు ఎంత ఉండే 2 రూపాయల కిలో బియ్యం ఉండే. 2 రూపాయల కిలో సన్న బియ్యం, దొడ్డు బియ్యం నూకలు తెచ్చుకొని తిన్నాము. అప్పుడు బియ్యం తెచ్చుకొని తిన్నాము, చేన్లవన్నీ తిన్నాము, ఆరకబువ్వ తిన్నాము, కొర్రబువ్వ తిన్నాము, సామబువ్వ తిన్నాము, తైదంబలు తాగినాం, తైద రొట్టె తిన్నాం. ఇప్పటి వాళ్ళు తింటారా? తినరు. అదే బిర్యానీ అడుగుతారు ఇప్పటి వాళ్ళు. అమ్మ మీ అమ్మ గురించి చెప్పు. ఇక మా అమ్మ అంటే అప్పుడు బాగా కష్టపడ్డారు, పని చేసిరు. ఇక మేము మా ఒక తమ్ముడు 2 మకేళ్ళం. ఇక మా పెళ్ళిళ్ళు చేసిరు, తమ్ముని పెళ్ళి చేసిరు. అప్పుడు అంత కష్టపడి చేసిరు. ఇప్పుడు అప్పట్లోకి ఇప్పుడు కష్టపడతారా? మీరు ఎంతమంది మొత్తం? మేము 2 మకేళ్ళము, ఒక తమ్ముడు మాకు. మరి ఇప్పుడు అమ్మ ఏడుంటుందమ్మ? అమ్మ ఊళ్ళోనే ఉంటుంది, తమ్ముని దగ్గరనే ఉంటుంది కదా. మరి అప్పుడప్పుడు అమ్మని చూడడానికి పోతావా? పోతాం చూస్తాం వస్తాం. ఎట్లా అమ్మని బాగానే చూసుకుంటారు? తమ్ముడు అట్లా చూసుకుంటాం. ఇక తమ్ముడే ఇక కొడుకులు ఎట్లా చూసుకుంటారు? ఇక పెళ్ళ ఎట్లా చూసుకుంటున్నాడు మీ అమ్మని? ఇప్పుడు చూసుకుంటున్నారా? అప్పట్లెక్క చూసుకుంటారా? అప్పుడు అంటే ఎంత ఎట్లా చూసుకుంటాం అంటే ఇక చూడరు, కొడుకు చూడ కోడలు చూడు తక్కువ. ఇక అప్పట్లెక్క చూడుస్తారు ఇప్పుడు. మరి నువ్వు తీసుకొచ్చుకో పెట్టుకోవచ్చు కదా అమ్మని. ఇక మన దగ్గర ఉంటారు, ఒక 10 రోజులు ఉంటారు అంతే. ఎక్కువ ఉండమంటుంటారా? ఉండరు. ఇక మన అంటే ఇక వద్దులే, ఇక బిడ్డల దగ్గర ఏముండాలని వెళ్ళిపోతారు. ఇక అంత కష్టపడి పెంచిన అమ్మని ఎందుకు ప్రేమ తగ్గింది పెళ్ళిళ్ళు అయ్యాక పిల్లలకి? చెప్పమ్మా నువ్వు. మనకేం తగ్గదు, మనకు మన అమ్మ మన దగ్గర ఉండాలని ఉంటుంది. కొడుకులకు ఏమో ఇక పెండ్లాల మాటలు బట్టి తగ్గుతుంది. ఇక ఏం చెప్తారో మనకేం తెలుసురా? మేకైతే మాకు తోడ పుట్టిన వాళ్ళు 4 ఆడబిడ్డలు, మాకు 2 అన్నదమ్ములు. మేము పెద్దవాళ్ళము, మా మరిది చిన్న ఆయన. కానీ మేము మంచిగా ఉంటాం కలిసి. మా 4 ఆడబిడ్డలైనా మేము అందరం కలిసి ఉంటాం మంచిగా. ఎక్కడ పోయినా అందరం ఫ్యామిలీతో పోతాం వస్తాం, మంచిగా ఉంటాం. కానీ ఇక మా మద్దలు అట్లా వేస్తుంది. మా తమ్ముడు మా మద్దలు జర చూడరు సరిగా. నువ్వు చూసినప్పుడు తల్లి ప్రేమ ఎలా ఉండేది, ఇప్పుడు తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? అప్పట్లోకి కష్టపడి అయ్యో మా అమ్మ వాళ్ళు అప్పుడు కష్టపడ్డారు కదా అన్నట్టు కొడుకుంటలేదు, ఏముంటలేదు. ఇప్పుడు ఇక అంతా ఇక అప్పట్లెక్కలు ఉంటలేదు కదా అమ్మ. ఇప్పుడు నువ్వు ఏం మార్పు చూసావు చెప్పు? ఏం మార్పు అయినా కానీ ఉంటలేదు ఇక అప్పట్లెక్క. ప్రేమలు నీ చిన్నప్పుడే ఉన్నాయి, ఇప్పుడు లేవంటావు? లేవు ఇప్పుడు ప్రేమలు. అప్పుడు ప్రేమలు వేరు, ఇప్పుడు ప్రేమలు వేరు, చాలా డిఫరెంట్ అప్పటికిప్పటికి. ఇప్పుడు పిల్లలు అమ్మని ఎలా చూసుకుంటున్నారు? ఈ పిల్లలు చూసుకుంటారు కానీ పెళ్ళైన తర్వాతనే చూసుకుంటలేరు. ఇక పిల్లలు చూసుకుంటారు, ఇప్పుడు ఎవరైనా బాగానే చూసుకుంటారు కానీ పెళ్ళైనాక తక్కువ. పెళ్ళైనాక అమ్మని చూడడం తగ్గించారంట. తగ్గిస్తారు మరి, అమ్మ వాళ్ళు ఎవరో అన్నట్టుగా ఉంటారు ఇక అంతే. ఇది మనతో పాటు ఉన్న ఆడవాళ్ళ మనోగతం. పెళ్ళైనాక అమ్మను చూడట్లేదని వాళ్ళ మనసులో ఉన్న మాటని చెప్తున్నారు. ఈ వయసులో కూడా నువ్వు కష్టపడుతున్నావు, ఎందుకని? కష్టపడుతున్నమ్మా, ఏం చేస్తాం, ఎవ్వరు పెట్టేటోళ్ళు ఉన్నారు. 3 పనిపోతే ఖాళీ మొగని పింఛన్ లేదు. నీ కొడుకు ఏమైనా జాబ్ చేస్తే ఇంటికాడ ఉండాలనుకుంటున్నా? లేదు, ఏం లేదు బిడ్డ. 2 పెళ్ళిళ్ళు చేస్తే 2 పిల్లలు. మా అమ్మ చిన్నప్పుడు చనిపోతే మా ఇంకొక అమ్మ మమ్మల్ని పెంచింది పెద్ద చేసింది. మేము కానీ ఇక మా మద్దలకు వేస్తుంది.